ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. విభిన్నమైన కొటేషన్స్తో, విభిన్నమైన ఆన్సర్స్తో అర్థం కానట్టుగా, అర్థం కాకుండా అర్థమైనట్టుగా ఫైనలీ మనందరికీ బాగా సత్యాన్ని చేదుగా, ఘాటుగా, కొంచెం వగరగా, అప్పుడప్పుడు కొంచెం స్వీట్గా కూడా చెప్తూ ఉంటారు సారు. సో ఫైనలీ భిన్నంగా ఆలోచించు ఇన్ని షడ్రుచులు అంటారు కదా, ఇన్ని మిక్స్ చేసి ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్స్ మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. సార్ అంత చక్కగా మనందరికీ నాలెడ్జ్ని కరాఖండిగా సత్యాన్ని చెప్పడం వల్ల మనం కూడా స్లోగా అలవాటైపోయి ఈ ఎపిసోడ్స్కి చాలా చక్కగా మనం మౌల్డ్ అయిపోయి ఫాలో అవుతూ ఉన్నాం ఎవ్రీ వీక్. నేను కూడా మీలాగే ఒక యాంకర్లా కాకుండా నేను కూడా ఒక వ్యూవర్లానే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. మరి ఈ వారం కూడా చాలా చక్కని కొటేషన్స్ దాని దగ్గర ఉన్నాయి. సో మరి అంతే చక్కగా సార్ కూడా దానికి వివరణ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనతో. మరి సార్తో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. నిజంగా నేను చెప్పినట్టు రకరకాల ఫీలింగ్స్తో, రకరకాల కొటేషన్స్, రకరకాల భావాలు, చివరికి అన్నిటి నుంచి మనం అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడూ సరైన వ్యక్తులతో ఉండాలి అంటే ఎప్పుడూ సరైన దారిలో ఉండాలి, వేరే దారి లేదు. సరైన వ్యక్తులతో ఉండాలి అంటే సరైన దారిలో ఉంటేనే సరైన వ్యక్తులు వస్తారు అంటున్నారు. సరైన వ్యక్తులతో ఉన్నా కూడా సరైన దారి వస్తుందేమో కదా సార్. సరైన వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు? ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళే దొరుకుతారు. ఎగ్జాక్ట్లీ. సరైన వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. కాశీకి వెళ్తే ఒక రకమైన వ్యక్తులు దొరుకుతారు, అరుణాచలం వెళ్తే ఇంకొక రకమైన వ్యక్తులు దొరుకుతారు. ఒక్కొక్క చోట ఒక్కో రకమైన వ్యక్తులు ఉంటారు. సినిమాకి వెళ్తే ఇంకొక రకమైన వ్యక్తులు ఉంటారు. సో సరైన వ్యక్తి దొరకాలంటే కూడా ముందుగా దానికంటే ముందు సరైన దారి మనం వెతుక్కోవాలి. ఎందుకంటే సరైన వ్యక్తి కూడా మళ్ళీ సరైన వ్యక్తుల కోసం చూస్తూ ఉంటాడు. ఎవరు సరైన వ్యక్తి? సరైన దారిలో ఉండేవాడు. మనం సరైన దారిలో వెళ్తూ ఉంటే సహజ సిద్ధంగా ఆ దారిలో వెళ్ళే వాళ్ళు మన ఫ్రెండ్స్ అవుతారు. అది క్వైట్ న్యాచురల్. ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరారు. లేదు మనకు వ్యాపారమే కావాలి, ఒకరు ఉంటారు దానికి నాకు డబ్బులు సంపాదించడం లక్ష్యం, నేను ఎలాగైనా కోటీశ్వరుని కావాలి, అలా అనుకున్న వాళ్ళు, వాళ్ళకి దొరికే గురువులు, వాళ్ళకి దొరికే వ్యక్తులు డబ్బులు సంపాదించడం ఎలా అని వీళ్ళ దగ్గర డబ్బులు లాగి డబ్బులు సంపాదించడం ఎలా నేర్పిస్తారు. వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటారు. అలా కాదు, జ్ఞానిగా మారడం ఎలా అని మనకు ఆలోచన ఉందనుకోండి, మన జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటే జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు దొరుకుతారు. సో ముందు మన డెసిషన్, ముందు మన దారి, దానికి తగినట్టే గురువులు, ఫ్రెండ్స్, పుస్తకాలు అన్నీ దొరుకుతాయి. సార్ మరి నాకు బోల్డ్ అని డబ్బులు కావాలనిపిస్తుంది సార్. మరి అంత డబ్బులు ఉన్న పర్సన్స్ దొరకట్లేదు నాకు. ముందు డబ్బులు మీరు కూడా సంపాదిస్తే కదా. మనం పేదవాళ్ళము, నేను పేదవాడిని అనుకుంటే డబ్బులు ఉన్నవాడు మన దగ్గర రాడు. నేను సంపాదించడం మొదలు పెడితే, నేను ఏదైనా కోటీశ్వరుని అయ్యాను అనుకోండి, నాతో ఒక కోటీశ్వరుడు మాట్లాడతాడు. అంటే ఎవరైనా సమృద్ధి కోసం వెతుకుతూ ఉంటారు. నేను పేదవాడి అయినా కోటీశ్వరుడు మాట్లాడచ్చేమో, కొద్దిసేపు ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కొద్దిసేపు. పర్మనెంట్ ఫ్రెండ్షిప్, లాంగ్ టైం ఫ్రెండ్షిప్ ఉండదు. సమఉజ్జీలు కాని వాళ్ళు లాంగ్ టైం ఫ్రెండ్షిప్లో నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళకి వీరికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, ఒక పేదవాడు, ఒక ధనికుడు, ఇద్దరు కలిసి ఒకే వాటిని ఆర్డర్ చేసుకోలేరు. ఎందుకంటే భయపడుతూ ఉంటాడు పేదవాడు. ధనికుడు ఏమో వాడు ఇష్టం వచ్చింది వాడు ఆర్డర్ చేస్తాడు. నేను చూసి ఇంకా నాతో కాదులేని వెళ్ళిపోతాడు. ఒక 5 నిమిషాల తర్వాత ధనికుడన్నా వెళ్ళిపోతాడు, పేదవాడన్నా వెళ్ళిపోతాడు. సో మీరు ధనికులు కావాలి అనుకోవడం మంచిది. దానికోసం ప్రయత్నం మొదలు పెడితే దానికి సంబంధించిన దారి చూపించే వాళ్ళు వస్తారు. మనం ఎప్పుడైతే ధనికులం అవుతామో అప్పుడు ధనికులు మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఒక పేదవాడు ధనికులంతా తిట్టుకుంటూ ధనికులంతా వేస్ట్ అనుకున్నాను అనుకోండి, ధనికులను ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు? చాలామంది తెలియకుండా ఏం చేస్తారంటే పేదవాళ్ళంతా ఈ డబ్బులున్నంత వేస్ట్, వీళ్ళు క్రూరులు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు అజ్ఞానులు, వాళ్ళంతా మోసం చేస్తుంటారు ఇలా అనుకుంటుంటారు. అంటే అసహించుకుంటూ ఉంటారు, వారు విమర్శిస్తూ ఉంటారు. వారికి ధనికులు ఫ్రెండ్షిప్ అవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అసహ్యం ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది. వీరికి వాటి పట్ల రెస్పెక్ట్ లేదు, ఆ దారి పట్ల రెస్పెక్ట్ లేదు. సో ఇంకో పేదవాడికి అలా విమర్శించే ఇంకో పేదవాడు దొరుకుతాడు.
మనం ఎలాంటి దారి ఎత్తుక్కుంటే, ఎలాంటి దారిలో మనం వెళ్తూ ఉంటే సహజ సిద్ధంగా వాళ్ళే దొరుకుతారు, వేరే వాళ్ళు దొరకరు మనకి. సో ఫస్ట్ దారి చూస్ చేసుకోవాలంటారు. ఎస్, దారి చూస్ చేసుకుంటే ఆ దారిలో ఉన్న పర్సన్స్ వస్తారు, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంతే. మన ఈ కొటేషన్ ఏంటి, సరైన వ్యక్తులు కావాలనుకుంటాం, లేకపోతే సరైన దారి ఎంచుకోండి. సరికాని దారి ఎందుకు ఎంచుకోవడం? ఏదంటే మీరు అన్నట్టు ఫిష్ మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఎత్తుక్కున్నట్టు అంతే ఉంటుంది. అండి, అలాగే ఉంటుంది. సో మనం ఎక్కడ ఎత్తుక్కోవాలి అది మనం ముందే డిసైడ్ అవ్వాలి. మన లక్ష్యం డిసైడ్ చేస్తుంది ఆ విషయాన్ని. మీరు అన్నట్టు డబ్బులు సంపాదించడం లక్ష్యం అనుకోండి, దానికి వేరే దారి ఉంటుంది. జ్ఞానం సంపాదించడం లక్ష్యం అనుకోండి, దానికి ఇంకొక దారి ఉంటుంది. ఏది సరైనది మీకు మీరే డిసైడ్ చేసుకో. నాకైతే డబ్బులు లక్ష్యం కాదు, నాకు డబ్బులు అవసరం లక్ష్యం కాదు. జ్ఞానం నా లక్ష్యం, ధ్యానం నా లక్ష్యం, బుద్ధత్వం నా లక్ష్యం. కాబట్టి ఇవే నేను ఎంచుకుంటూ ఉంటాను. దానికి తగిన వాళ్ళే దొరికాను, ప్రతిసారి దొరికారు. ఇప్పుడు మీరు దొరికారు, భిన్నంగా ఆలోచించిన లక్ష్యం మీరు దొరికారు. నా లక్ష్యానికి తగినట్టుగా మీరు దొరికారు, మీ లక్ష్యానికి తగినట్టు నేను దొరికాను. మన ఇద్దరు లక్ష్యంలో వ్యత్యాసం ఉందనుకోండి, మనం ఇక్కడ రాము. మీ లక్ష్యంలో కూడా ఎంతో కొంత భిన్నంగా ఆలోచించి ఆనందం అనే కాన్సెప్ట్ ఒకటి ఉండాలి, తెలిసి కానీ తెలియక కానీ, అన్కాన్షియస్ కానీ కాన్షియస్ కానీ. అప్పుడు మీరు ఇక్కడికి అట్రాక్ట్ అయ్యారు. నాకు కూడా అదే ఉంది కాబట్టి ఇక్కడ అట్రాక్ట్ కలిసి ఒక ఎపిసోడ్ చేస్తున్నాం. మీకు దీంతో సంబంధమే లేదనుకోండి, మీకు ఇంట్రెస్టే లేదు ఈ సబ్జెక్ట్ మీద, ఇక్కడ రారు, యాంకరింగ్కే రారు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్. ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు ఉండరు. ఎందుకంటే మీకు నచ్చదు, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇష్టం లేని వ్యక్తులు యాంకరింగ్ చేస్తారు, నాకు ఇబ్బంది ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటుంది. మన ఇబ్బంది లేకుండా 100 ఎపిసోడ్లు చేసామంటే ఇది కామన్ లక్ష్యం మన ఇద్దరికి. ఒక సరైన లక్ష్యం ఉంది, మీకు ఒక సరైన లక్ష్యం ఉంది, నాకు ఒక సరైన లక్ష్యం. కాబట్టి ఇద్దరం కలిసి ఒక సరైన లక్ష్యం కోసం ఒక సరైన దారిలో వెళ్తున్నాం. అలాగే ప్రపంచం అంతా కూడా. సూపర్ సార్. సో మనకి ఏది కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. మనకు వచ్చేసింది అని అంటే మనం డిసైడ్ చేసుకున్నాం కాబట్టి అది వచ్చేస్తుంది మన దగ్గర. మనం ఇంకా అక్కడ రిగ్రెట్ ఫీల్ అవడానికి ఏం లేదు, ఎందుకంటే అది మనం అట్రాక్ట్ చేసుకున్నది, మనం డిసైడ్ అయింది. మనం బలంగా తెలుసో తెలియక కోరుకున్నాం, కాన్షియస్గా కానీ అన్కాన్షియస్ కానీ మనం బలంగా కోరుకున్నాం, తెలిసి కానీ తెలియకున్నా కానీ. అంటే సార్ నాకు ఇక్కడ ఒక డౌట్, చిన్నప్పుడు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అది చిన్నప్పుడు జరిగాయంటే మనకి తెలీదు. న్యూట్రల్గా ఉండే స్టేట్ నుంచి మన జర్నీ స్టార్ట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మ్యారేజ్ అనుకుందాం సార్, వాళ్ళ ప్రమేయం ఉండదు, కానీ సరికాని వ్యక్తి జీవితంలోకి వస్తాడు అంటే అది నేను అట్రాక్ట్ చేసుకోకుండా ఆ పర్సన్ నా జీవితంలోకి వచ్చాడు అంటే దానికి అర్థం ఏంటి సార్? చిన్నప్పుడు ఉదాహరణకి మీరు 16 ఏళ్ళు అనుకోండి, తెలుసో తెలియకో బాల్య వివాహం జరిగింది. 16 ఏళ్ళ వరకు ఆలోచించుంటారు కదా, అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, భయంగా ఎవరికో ఏదో జరిగింది, మన పక్కింటి వాళ్ళకి జరిగింది, నాకు జరుగుతుందేమో. మనము ఈ సమాజంలో చూస్తూ ఉంటాం తెలియకుండా, ఊహ తెలియని వయసు నుంచి. ఏవి ఎక్కువసార్లు చూసి ఏవి ఎక్కువగా మనం ఆపాదించుకుంటూ ఉంటాం తెలిసి తెలియని వయసు నుండి, వాటికి మన శక్తి యాడ్ చేస్తూ ఉంటాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రెండోది ఇది ఆకర్షణ, అంటే మనం శక్తి యాడ్ చేయడం వల్ల జరిగే ఆకర్షణ. రెండోది మన సోల్ ప్లానింగ్. మన సోల్కు ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్లో భాగంగా మనం కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ ముందే డిసైడ్ అయ్యి వస్తాం. పెళ్ళి, అమ్మ, ఉద్యోగము, చదువు, ఇట్లాంటి కొన్ని మేజర్ థింగ్స్ ఉంటాయి కదా. ఉదాహరణ క్రికెట్ ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎన్ని బ్యాట్లు కావాలి, ఎంతమంది ఆడాలి, ఇది మేజర్. ఆ ప్లానింగ్ లేకుండా ఎవరు గ్రౌండ్లోకి దిగరు, అది మేజర్ ప్లాన్. మైనర్ ఎవరెవరు ఎన్ని బాల్స్ కొడతారు, ఎవరు బౌలింగ్ వేస్తారు, అవన్నీ ఆ టైంలో ఆ నిమిషానికి మనం డిసైడ్ అవుతాం. గేమ్ అనేది ఆ టైంలో జరుగుతుంది, కానీ ప్లానింగ్ ముందే జరుగుతుంది. ఒక సోల్ ప్లాన్, ఒక సోల్కి మంచి భర్త దొరకాలా చెడు భర్త దొరకాలా అన్నది సోల్ చాయిస్. ఎందుకంటే అక్కడ సరే కాని వ్యక్తి దొరికినా దాని ద్వారా కొన్ని జ్ఞానం నేర్చుకుంటారు, ఇండైరెక్ట్గా కొన్ని కర్మలు తెగొట్టుకుంటారు. కర్మబంధము అంటారు దానికే. అందుకే బంధాల్లో కొన్ని బంధాలు కర్మబంధాలు ఉంటాయి. మన గత కర్మలను పోగొట్టుకోవడానికి ఒక వ్యక్తిని మన జీవితంలోకి తెచ్చుకుంటాం. అక్కడ తిరిగి మళ్ళీ కొత్త కర్మలు చేసామనుకోండి, సుకర్మలు చేయకుండా, మళ్ళీ ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి రూపంలో మళ్ళీ అలాంటి వ్యక్తులని మనం ఆకర్షిస్తాం. అంటే సార్ ఇప్పుడు మనిషి ఈ జన్మ తీసుకున్నాక ఏదో రకంగా మాయలోకి వెళ్తాడు. సత్యం కొంత తెలిసినప్పటికీ
ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ హెరాస్మెంట్ కేసులు అవి పెడుతూ ఉంటారు, హస్బెండ్ మీద వైఫ్. తను పాపం చాలా ఎక్కువ హింస పెట్టడం వల్లే వైఫ్ అన్నవారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వీడు నన్ను ఇన్ని సంవత్సరాలు హింస పెట్టాడు, ఇప్పుడు వీడు అనుభవించాలి అని రివెంజ్ మోడ్లో వైఫ్ హస్బెండ్ మీదకి రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఆమె రైట్ చేస్తున్నట్ట, రాంగ్ చేస్తున్నట్ట? రివెంజ్ ఎప్పుడు రాంగే. యాజ్ పర్ స్పిరిచువాలిటీ రివెంజ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. అది ఏదో ఒక రోజు తిరిగి మన జీవితంలోకి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తెచ్చేటట్టు చేస్తుంది. అంటే ఆయన కొట్టడం వల్ల ఈమెను మానసికంగా శారీరకంగా దూరం వెళ్ళడం కరెక్ట్, డైవోర్స్ కరెక్టే దానికి. అంటే విడిపోతాను, నాకు ఇంకా ఇష్టం లేదు. కానీ రివెంజ్ అంటే ఆయన చేసిన తప్పుకు మరి శిక్ష పడొద్దా? ఆయన శిక్ష ఎందుకు పడదు? కర్మ సిద్ధాంతం లేదా? కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. మనం అనుకుంటాం వాళ్ళని మనం శిక్షిస్తేనే వాళ్ళకి శిక్ష పడుతుందని, కానీ ప్రతి మనిషికి వాళ్ళు చేసిన కర్మలన్నీ మంచి కర్మలు మన ద్వారా మనకు మంచి జరుగుతుంది కదా. మనం చూస్తూనే ఉన్నాం, మనం ధ్యానం చాలామంది చెప్పాము, మనకు ఎంతో మంచి జరిగింది. నేను చాలా కొటేషన్లు రాశాను, నాకు జరిగిన మంచి ఏంది? పిఎంసీలో నేను ఎపిసోడ్లు చేయగలుగుతున్నాను. నేను కొటేషన్లో అనేది రాయలేదు, ఆ మంచి చేయలేదు, పిఎంసీ వరకు నేను ఎందుకు వస్తాను? అలాగే మనం సరికానివన్నీ చేస్తున్నప్పుడు అది ఎవరైనా సరే, మనం కానీ ఎవరైనా సరే, ఆ అకౌంట్ అంతా ఎక్కడికి పోదు. యూనివర్స్లో అకౌంట్ అంతా ఉంటుంది, దానికి వేరే రకరకాల పేర్లు ఉన్నాయి, సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి స్పిరిచువాలిటీ ప్రకారం. మన చిన్నప్పుడు చిత్రగుప్తుని చుట్టాలాగా ఎక్కడికి పోదు ఏ అకౌంటు. మనమే మళ్ళీ ఆ వ్యక్తిని శిక్షించామనుకోండి, ఏమవుతుంది? ఆ అకౌంట్లోకి మనం కూడా చేరుతాం, తిరిగి మనం కూడా కర్మను యాడ్ చేసుకుంటున్నాం. రేపు వెళ్ళడం మళ్ళీ మనం ఆ కర్మను మనం కూడా అనుభవించాలి. అట్లా కాదు, నేను ఈ కర్మకు ఫుల్ స్టాప్ పెడతాను అంటే మనం ఆపాలి. రివెంజ్ని మూడు ఆపేసి సత్య మార్గంలోకి వెళ్ళాలి, బుద్ధుడి మార్గంలోకి వెళ్ళాలి, అహింసా మార్గంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే అహింసా మార్గంలోకి వెళ్తామో ఈ కర్మ నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. ఆ వ్యక్తికి జరగవలసింది జరుగుతుంది, జరగకుండా ఏమీ ఉండదు. మనమే దాన్ని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చేయగలిగింది ఏంటంటే, చేయవలసింది ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవడం, అవతలని శిక్షించడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత, శిక్షించడం మన డ్యూటీ కాదు. విప్లవాలు మన డ్యూటీ కాదు. శిక్ష అనేది రాంగ్ కాన్సెప్ట్. శిక్షించడానికి అఫ్కోర్స్ గవర్నమెంట్ ఉంది, లేకుంటే ఇంకేదో ఉన్నాయి, ఆర్ యూనివర్స్ ఉంది. మనం ఏమేమి దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనల్ని మనం సేవ్ చేసుకొని మన భవిష్యత్తు నిర్మాణంలో అద్భుతమైన పనులు చేయడానికి మనం అడుగులేయాలి. అద్భుతంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలా? సినిమాల స్టైల్లో పగలు ప్రతీకాలని చచ్చిపోవాలా? అందుకే ఫ్యాక్షనిజం అనేది తీసేసాం. మన జీవితాల్లో అంతకుముందు ఇలాగే ఉండేది. మా ఏరియాస్లోనే ఫ్యాక్షనిజం అనే కాన్సెప్ట్ ఉండేది. తరతరాలలాగా చంపుకుంటూనే ఉండేవాళ్ళు. అవును సార్. అది పోయింది ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత ఇబ్బంది జరిగిందో అందరు కళ్ళారా చూశారు. చూసి వద్దు నాయన, మంచో చెడో జరిగిపోయింది, భవిష్యత్తునన్నా బాగుపరుచుకుందాం అని అందరూ వచ్చి చదువుకొని హ్యాపీగా సెటిల్ అయ్యి మానేసుకున్నారు. ఫ్యాక్షనిజం అన్నది. సో పగలు ప్రతీకారాలు రాంగ్ కాన్సెప్ట్ యాజ్ పర్ స్పిరిచువాలిటీ. ఒక మనిషిగా ఆలోచిస్తే ఆ కోపము ద్వేషంలో చేస్తే పగలు ప్రతీకారాలు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ కరెక్ట్ కాదు. అహాన్ని మించిన అజ్ఞానం మరొకటి లేదు. అహమే అనేక రకాల దుఃఖాలకు మూల కారణం. అసలు అహం అంటే ఏంటి సార్ ఎగ్జాక్ట్గా? అంటే కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అంటారు. ఏంటి డిఫరెన్స్ అహానికి సెల్ఫ్ రెస్పెక్ట్కి? ఇప్పుడు నేను మీకంటే ఎక్కువ అనుకుంటే అహం, కంపేర్ చేసుకోవటం. ఓకే, నేను తక్కువేమీ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. నేను మీకంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. అంటే కంపారిజన్ ఉంటేనే కదా సార్ మనం అదే పోటీగా ముందుకెళ్ళాలి అనుకుంటాం. పోటీ అంటే ఇప్పుడు నేను మీతో పోటీ పడి ఇప్పుడు మాట్లాడాలి, మనం మీతో పోటీ పడితే అయితే మాట్లాడలేను. అది అహం, అది మాటల గారడి. ఎగ్జాంపుల్ ఇప్పుడే ఇదే సిచ్యువేషన్ తీసుకుందాం. నేను మీకంటే గొప్పగా మాట్లాడాలి అని ట్రై చేశాను అనుకోండి. మీరు ఎంతో ప్రపంచం తిరిగారు, నేనేం ప్రపంచం తిరగలే. మీరు ఎన్నో చోట్ల యాంకరింగ్ చేసింటారు, ఎన్నో చోట్ల ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింటారు. మనం మాటల గారడిలో మనం పడ్డామనుకోండి, పోటీలో పడ్డామనుకోండి, అది బయట చూస్తుంటారు ఆడ ఆర్గ్యుమెంట్స్ అయిపోతుంది, అసలు సత్యం బయటికి రాదు. సో అహం అన్నది
ఇంకొకరి కంటే ఆయన దగ్గర వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అహంతో సంబంధం ఏం లేదు. నేను ఒక రెస్పెక్టబుల్ పర్సన్ని, ఎక్కువ కాదు తక్కువ కాదు, నేను ఏమాత్రం తక్కువ కాదు, ఏమాత్రం ఎక్కువ కూడా కాదు, ఎవరికంటే కూడా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. కానీ ఇంకొకరి కంటే ఎక్కువ అనుకుంటే అవతల వాళ్ళని మనం డిగ్రేడ్ చేస్తాం, చిన్న చూపు చూస్తాం. అవతల వాళ్ళని చిన్న చూపు చూస్తే ఏం చేస్తాం, మనం సరిగ్గా మాట్లాడం, సరిగ్గా బిహేవ్ చేయం, తెలుసో తెలియకో అజ్ఞానంలోకి వెళ్ళిపోయి అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాం. అవతల వాళ్ళని ఇబ్బంది పెడితే ఎన్ని రోజులు వాళ్ళు ఆగుతారు? రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో ఒక 10 రోజులు చూస్తారు. 11వ రోజు వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది కదా. వాళ్ళు మనుషులే కదా, ఛత్రపతి సినిమాలో లాగా ఒక్క అడుగుని లేస్తారు. వాళ్ళకి శక్తి విహీనంగా ఉన్న రోజులు అలాగే అణుచుకుంటారు, వేరే దారి లేని రోజులు. ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి ఒక దారి దొరికిందా పట్ట రివర్స్ కావడం మొదలు పెడతారు. మనం గమనిస్తూ ఉంటాం ఇంట్లో, అత్తలు కోడల మీద ఫస్ట్ చిన్నప్పుడు రివర్స్ అవుతారు, మెల్లగా కోడలు పెద్దగా అవుతుంది, కోడలు అత్త మీద రివర్స్ అవుతాయి. మొట్టమొదటి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొత్తలో కోడలికి అక్కడ కొత్త కదా, వాతావరణం కొత్త, అత్త నాది నేను అనే అహంకారంతో బిహేవ్ చేస్తుంటుంది, నేను చెప్పిందే శాస్త్రం అని. ఆ తర్వాత కోడలు వచ్చి నేను చెప్పిందే శాస్త్రం అంట. ఈమె వయసు తగ్గిపోయింది, ఈమె కెపాసిటీ తగ్గిపోయింది, ఏజ్ అయిపోయింది. అది ర్యాగింగ్. సో రకరకాల ర్యాగింగ్లు ఉన్నాయి మన జీవితంలో, అహంకారంలో వచ్చేవి. ఎక్కడికి పోవు. ఈరోజు మనం ఒకరిని ర్యాగింగ్ చేస్తే రేపు ఇంకోటి మనల్ని ర్యాగింగ్ చేస్తాడు. ఎందుకు ఎక్కువలు తక్కువలు, ఎందుకు ఈ అహాలు, ఎందుకు ఈ అజ్ఞానాలు? ఈ అహం వల్లనే అసూయ ద్వేషము ఇవన్నీ వస్తుంటాయి. నాకు అహం ఉందనుకోండి, నేను మీకంటే మీరు బాగా ఏదో నాకు గెలిచేశారు, ఉదాహరణకి ఏదో నాకు మెడల్ వచ్చేసింది మీకు, నేను మంచిది కాదు, అంత దొంగగా గెలిచిన మెడల్స్. అసూయతో నేను ఏదో మాట్లాడేస్తాను. మీరు ఏదో పోటీలో ఒక మంచి మెడల్ సాధించారు, నాకు అసూయ వచ్చేసింది, ఎందుకంటే నా అహం దెబ్బతినింది. నేను ఏమాత్రం ఏం తక్కువ అని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అసూయతో మాట్లాడుతున్నారు. అసూయ ఎక్కడి నుంచి పుడుతుందంటే అహం నుంచి పుడుతుంది. అసలు అసూయ వేరు అహం వేరు కాదు. ఒక అహంలోని ఒకానొక కోణమే అసూయ. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ద్వేషం వస్తుంటుంది, కోపం వస్తుంటుంది, ఊరికే కోపం. ఎందుకంటే అవతలవాడు మనకంటే తక్కువ కదా, షార్ట్ టెంపర్. అవతలవాడు మనకంటే చీప్ అనుకున్నప్పుడు, తక్కువ అనుకున్నప్పుడు అహంతో ఊరికే షార్ట్ టెంపర్ చూపిస్తాం. వీడు నా మీద అరుస్తాడా, వీడేంటి, వీడు బతికేంటి, నా రేంజ్ ఏంటి. సో రకరకాల అజ్ఞానాలకి మూలం అహము. ఆ రకరకాల అజ్ఞానాల వల్ల రకరకాలుగా దుఃఖాలు మనకు మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. వీలైనంతవరకు తగ్గించుకోగలిగితే మనం ఆనందంగా ఉండగలుగుతాం. మనతో పాటు మన చుట్టుముట్టు వారు కూడా ఆనందంగా ఉంటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్, ఇప్పుడు లేడీస్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జెంట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లేడీస్కి జెలస్ ఫీలింగ్స్ కానీ, కొంచెం కంపారిజన్ చేసుకోవటం కానీ, ఒక పర్సన్తో కంపేర్ చేసుకోవటం కానీ, జెలస్ కానీ, అండ్ అహం సంబంధించి వస్తే నేను జెంట్స్కి లేడీస్కి అందరికీ ఒకలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం ఆలోచించాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుంది నాకు. సో నాకు ఇమీడియట్గా అమ్మాయి మీద ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, జెలస్ ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఆమె మీద కోపం వస్తుంది. మీరు అన్నట్టు ఇందాక అహం ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కోసం అన్నెసరీ టాక్స్ అయితే జరుగుతాయి. ఆ టైంలో ఏం చేయాలి సార్? మనం ఏ విధంగా తక్కువ కాదు అన్న మీలోని పాజిటివ్ పాయింట్స్ తెచ్చుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి అందంగా ఉండొచ్చు, అందం ఒకటేనా, మిగతావి కూడా ఏమన్నా మనలో ఉన్నాయా? రైట్. నేను చదువుకున్నాను కాబట్టి నేను తక్కువ కాదు, నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ కాదు, నేను భిన్నంగా నుంచి బుక్ రాశాను తక్కువ కాదు అన్న కదా. సో మనలోని పాజిటివ్ పాయింట్స్ మనం చూసుకోగలిగితే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాదు. ఓకే, ఐఎమ్ గుడ్ యాజ్ ఐ యామ్, నేనుగా సరిగ్గానే ఉన్నాను, ఇంకొకరి కంటే నేను తక్కువ కాదు. అలాగే ఎక్కువ అనుకున్నప్పుడు అవతలవాడు మనకంటే ఎలా ఎక్కువ అవుతాడు, ఆరు మనకంటే ఎలా తక్కువ అవుతాడు. ఎక్కువ అనుకున్నప్పుడు నేను అవతల కంటే ఎలా ఎక్కువ కాదు. అవతలవాడిలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి? సో వాడు చాలా గొప్పవాడు. సో అవతలవాడిలో నుంచి పాజిటివ్ పాయింట్స్ చూస్తే మనం ఎక్కువ కాదు, మనం మామూలు మనుషులమే అని అర్థమవుతుంది. మనలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ మనం చూసుకోవడం మొదలు పెడితే మనము కూడా ఏమాత్రం తక్కువ కాదు. సో మనం ఒకే యాంగిల్లో చూస్తే
ఒకే డైరెక్షన్లో చూసి పోల్చుకుంటే ఈ అహంకారపు గొడవలు తప్పదు. ఒక మనిషి అంటే ఒకటి కాదు, ఒకే యాంగిల్ కాదు, రకరకాల కోణాలు ఉంటాయి. మనకే రకరకాల కోణాలు ఉంటాయి. మనకే ఒక చదువు ఉంటుంది, అందం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. సో ఎలా తక్కువ కాదు ఎలా ఎక్కువ కాదు అన్నదానికి మన కారణాలు ఎత్తుక్కోవాలి. అప్పుడు మన మైండ్ కొంచెం లాజిక్ దొరుకుతుంది. ఇది నేను చెప్పినది కాదు, ప్రతిసారి చెప్పాడు వీడియోలో నేను చూశాను. అప్పుడెప్పుడో చెప్పాడు సార్, నేను ఎలా ఎక్కువ కాదు ఇంకొకరికంటే అనే దానికి కారణం ఎత్తుకోండి అహం వచ్చినప్పుడు. అలాగే ఆత్మన్యూనత భావం వచ్చినప్పుడు నేను ఎలా తక్కువ కాదు దానికి కారణాలు ఎత్తుకోండి. మనం తక్కువ కాదు ఎక్కువ కాదు, నేను ఎక్కువ కాదు అనే దానికి ఎత్తుకోండి, తక్కువ కాదు అనే దానికి కూడా ఎత్తుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది. మీకు అప్పుడు దుఃఖం ఉండదని చెప్పాడు సార్. చెప్పింది ఇది, నేను నా మాట కాదు. సూపర్ సార్. లాస్ట్ది కరెక్టే. మనకి ఏదైనా మనకు అహంకారం వచ్చినప్పుడు మనం అవతల వాళ్ళకంటే చాలా ఎక్కువ అని ఫీలింగ్ వచ్చినప్పుడే అనిపిస్తుంది. అప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు వెతుక్కోవాలి, మనలో మైనస్లు వెతుక్కోవాలి. మనం అవతల కంటే తక్కువ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న ప్లస్లు కూడా వెతుక్కోవాలి. సో ఇది సెట్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి, మైండ్ సెట్. వెరీ నైస్ సార్. మరొక కొటేషన్ చూద్దాం. లక్ష్యం ఉన్నవారు దారిలో పనిలో కష్టపడి ఆత్మానందం పొందుతూ ఉంటారు. అదే లక్ష్యం లేనివారు ఇతరుల తప్పులు వెతకడంలో, వాటి గురించి చర్చించడంలో సంతోషం వెతుక్కుంటూ కాలం వృధా చేస్తూ ఉంటారు. అంటే అన్నెసరీగా మాట్లాడే వాళ్ళకి లక్ష్యం లేదు అంటారా? అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఒక లక్ష్యంతో మాట్లాడతాం, ఏ పడితే మాట్లాడాం కదా. లక్ష్యం లేని వారు ఏం చేస్తాడు, వాడి కాలం గడవాలి. వాడు ఏం చేస్తాడు, అన్ని ఇటు చూస్తాడు, పనికిరానివన్నీ ఎత్తుక్కుంటాడు. కుక్క మొరిగింది, దాని గురించి డిస్కషన్ పెడతాడు. ఏమవసరం నీకు? అదే లక్ష్యం ఉన్నవాడు ఎప్పుడు వాడి టైం దొరకదు. వాడి లక్ష్యం కోసం వాడి టైంనంతా సద్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. వాడు ఒక దారి పెట్టుకుంటాడు, ఆ దారిలో 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. లక్ష్యం లేని వాడు ఏం చేస్తాడు, నలుగురి గురించి 4 మాటలు మాట్లాడుతూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు. కష్టపడే వాడి గురించి కూడా మళ్ళీ విమర్శిస్తాడు. వాడు పాపం కష్టపడుతుంటాడు, వాడిలో చిన్న చితక తప్పులు ఉండొచ్చు కాక వీడేం చేస్తాడు, వీడికి టైంపాస్ వాడిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఎత్తుకొని వస్తాడు. చూడు వీడు ఎదవా. ఒక మనిషి 100% పర్ఫెక్ట్గా ఉండడం సాధ్యమా? లక్ష్యంతో వెళ్ళేవాడిలో కూడా సాధ్యం కాదు. వాడు ఒక దారిలో వెళ్తుంటాడు, మనకు ఆ దారి గురించి ఏమీ తెలియదు. మన యాంగిల్లో ఆలోచించి మనకు టైంపాస్ కోసం మనం కూర్చోబెట్టి నలుగురితో మాట్లాడతాం. ఒక కొటేషన్ ఉంది, వ్యక్తుల గురించి మాట్లాడేవాడు అధముడు అని. వ్యక్తుల గురించి మాట్లాడేవాడు అధముడు, సంఘటనల గురించి మాట్లాడేవాడు మధ్యముడు, భావాల గురించి మాట్లాడేవాడు ఉత్తముడు అని. ఈ లక్ష్యం లేనివాడు ఏం చేస్తాడంటే వ్యక్తుల గురించి మాట్లాడుతుంటాడు, తప్పుల గురించి. వీడు తప్పు, వాడు తప్పు, నేనైతే ఇలా చేసిండావని కదా. నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు అంతకంటే ఘోరంగా చేస్తావు. కుదరదు, నీకు చేత కాదు ఆ పరిస్థితుల్లో ఉంటే. నేను సీఎం అయితే ఇలా చేసిండేవాడిని కాదు, నేనే బుక్ రాస్తే ఇలా రాసిండేవాడిని కాదు. రాయి తెలుస్తుంది. నేనే కొటేషన్లు రాస్తే ఇలా రాసిండేవాడిని కాదు, నేనే ఎపిసోడ్లు చేస్తే ఇలా ఎపిసోడ్లు చేసిండేవాడిని కాదు. 150 ఎపిసోడ్లు చేయండి తెలుస్తుంది. అవునా కదా. మన ఇద్దరం కలిసి ఒక 100 పైగా ఎపిసోడ్లు చేసింటాం. ఈ 100 ఎపిసోడ్లు ఒకే టాపిక్ మీద, టాపిక్ మార్చకుండా భిన్నంగా ఆలోచించు, ఒకే వ్యక్తులు, వేరే వ్యక్తులు కాదు. ఒకసారి ఆలోచిస్తే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. అలా కాకుండా బయట నుంచి ఇలా కాదు నేను అలా మాట్లాడాలి, కుదరదు. రంగంలోకి దిగిన వాడికి, కష్టపడే వాడికి, ఒక లక్ష్యంతో ఒక పనిలో వెళ్ళే వాడికి తెలుస్తుంది వాడి కష్టం ఏంటో. బయట ఒడ్డు నుండి ఈత గురించి మాట్లాడేవాడు కాదు, నీళ్ళలో దిగి సముద్రంలోకి అలల మధ్యలో ఈత కొట్టేవాడి గొప్పతనం మనం గుర్తించాలి. ఏ లక్ష్యం లేనివాడు అలక్ష్యంగా ఉంటాడు కదా. వాడికి సమయం గడవాలి, టైంపాస్ చేయాలి, వృధా చేసుకోవాలి. వృధాగా జీవితం అంతా గడిపేస్తాడు. ఆ తర్వాత అయ్యో వీడు బాగా డెవలప్ అయిపోయింటాడు. ముందు లక్ష్యం ఉన్నవాడు డెవలప్ అయిపోయింటాడు. అయ్యో నేను కూడా ఇలా చేసింటే బాగుండు కదా, ఇందులో ఇంత టైంపాస్ చేశానా. పైశాచిక ఆనందం అంటారు. ఈ లక్ష్యం లేని వాళ్ళంతా ఏం చేస్తారంటే నలుగురి గురించి 4 పనికిరాని మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. అదే లక్ష్యం ఉన్నవాడికి టైం ఉండదు, ఎప్పుడు ఒకే వైపు అర్జునులాగా ఒకే వైపు చూస్తూ ఉంటారు. వారి డెవలప్మెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్. లక్ష్యం ఉన్న వారికి
దాంతో వాళ్ళకి ఆత్మానందం వస్తుంది. వాళ్ళు డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళ లోపల నుంచి ఆనందం వస్తుంది. వీడు సమయాన్ని అంతా డిస్టర్బ్ చేసుకొని వేస్ట్ చేసుకొని పైశాచిక ఆనందం పొందుతాడు. అది గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకొన్ని పాయింట్అవుట్ చేయడం గొప్ప కాదు, పని చేసి చూపించడం గొప్ప. ఒక లక్ష్య సాధనలో ఒక దారిలో వెళ్ళి కష్టపడి పని చేసి చూపించడం గొప్ప. పని చేసేవాడికి మాట్లాడే టైం ఉండదు. అది కూడా ఇంకొకరి గురించి మాట్లాడే టైం అసలుకే ఉండదు. విమర్శించడానికి టైమే ఉండదు. ఎందుకంటే వీడు బిజీ, ఈజ్ వెరీ బిజీ విత్ హిస్ ఓన్ టార్గెట్స్. నా టార్గెట్స్లో నేను బిజీగా ఉంటాను. ఖాళీగా ఉన్న కుక్కలు ఏం చేస్తే మరుగుతూ ఉంటాయి. అంతే కదా, కుక్కలే మరుగుతాయి, ఖాళీగా ఉంటాయి కదా, వాటికి ఏం పని ఉండదు కదా. పులి బిజీ, పడుకుంటా వేటలోనే ఉంటుంది. రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటుంది. హ్యాపీ పడుకుంటుంది ఆర్ వేటలో ఉంటుంది. దానికి మొరగడానికి టైం ఉండదు పులికి. ఈ కుక్కకి ఏంటంటే ఖాళీ మరుగుతూ ఉంటుంది. సో కుక్కల గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. ఎలాగో వాటికి టైంపాస్ వాటికి ఉంటుంది. ఏదో కుక్క మొరిగిందని పులి పట్టించుకోదు. పులి తన పనిలో తన వేటలో తను ఉంటుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు సరైన పని చేశారు లాస్ట్లో. సో మేబీ ఎప్పుడూ అవేర్నెస్లో ఉండం, ఎక్కడో ఏదో చోట అవేర్నెస్ కోల్పోయి టైంలో మేబీ ఎక్కడో ఏదో ఒక అన్నెసరీ మాటలు మాట్లాడవచ్చు. సో ఎంత నాలెడ్జ్ తెలిసినా ఎప్పుడు ఆ స్థితి మెయింటైన్ చేయడం అనేది కష్టం సార్. సో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు అలా మాట్లాడాం కదా, గుర్తొస్తూ ఉంటాయి. సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని జాగ్రత్త పడతాం. సో ఎందుకు అంటే ఈ ఎపిసోడ్కి ఇంత ఫ్యాన్స్ పర్టికులర్గా నేను ఎందుకు అయ్యాను అంటే ఇమీడియట్గా సరి చేసుకోవటం. మనం గతంలోకి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఈ మాటల్లో నేను ఎక్కడైనా అది చేశానా, అలాంటివి నా మిస్టేక్ నా వల్ల జరిగితే నెక్స్ట్ టైం సరి చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. నాలాగే ఇక్కడ చాలామంది వ్యూవర్స్ కూడా ఆ ప్రాసెస్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పిఎంసి ప్రేక్షకులకు అందరికీ, ఎస్పెషల్లీ గురువు గారు ఎక్కడున్నా పిఎంసి మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. చూశారు కదా. సో ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించు. మరొక భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.